ఇవాళ మనము యాంటీ ఏజింగ్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ఫాస్ట్ మూవింగ్ వరల్డ్‌లో అందరికీ బ్యూటిఫుల్‌గా, యంగ్‌గా ఉండాలంటే ఇష్టం. సో, వీటికి మనము డైట్ ద్వారా ఎలాంటి ఆహారం తీసుకుంటే గనక మనకు ఈ ఏజింగ్ అనేది పోస్ట్‌పోన్ చేయొచ్చో తెలుసుకుందాం. సో, ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డైట్, మెడిటేరియన్ డైట్ అని ఉంటుంది. ఈ డైట్ ఫాలో చేస్తే కనుక ఒక టీలోమియర్స్ అనే మన బాడీలో ఉండే వాటిని లెంత్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో, మనకి ఈ టీలోమియర్ లెంత్‌ని బట్టి మన ఏజ్ అనేది డిటర్మైన్ అవుతుందన్నమాట. సో, ఏజ్ పెరిగిన కొద్దిగా ఈ టీలోమియర్స్ అనేవి షార్ట్ అవుతూ ఉంటాయి. సో, ఈ టీలోమియర్స్ పెరగడానికి కొద్ది రకాల ఆహారాల్ని ఇంక్లూడ్ చేస్తే కనుక అవి మెడిటేరియన్ డైట్. ఇలాంటివి తీసుకోవడం వలన ఇది ఒక యాంటీ ఏజింగ్ అని మనకు కొన్ని రకాల రివ్యూస్‌లో, లిటరేచర్స్‌లో, రిసర్చ్‌లో ప్రూవ్ అయినట్టు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యాంటీ ఏజింగ్ వాళ్ళు తెలుపుతున్నారు. సో, వీటిలో నిత్యం మనం తీసుకునే ఆహారం పెద్ద గొప్పవేమీ లేవు. మనము ఇందులో హోల్ గ్రెయిన్ సీరియల్స్, మిల్లెట్స్ తీసుకోవడము సరి అయిన మోతాదులో, అలాగే మనం వాడుకునే పప్పు దినుసులు, అలాగే నూనె గింజల పైన ఎక్కువ ఫోకస్, ఆలివ్ ఆయిల్ కానీ, ఆలివ్ ఫ్రూట్స్ కానీ, అలాగే నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్, పలుకులు, బాదాం, పిస్తా, అక్రోట్, పైన్ నట్స్, మకాడీమియా నట్స్ ఇలాంటివి ప్రతిరోజు తీసుకోవడము. అలాగే ఆకుకూరలు, ఎస్పెషల్లీ పాలకూర కానీ, మునగాకు కానీ, అలాగే కొత్తిమీర, పుదీనా ఇలాంటి ఆకుకూరల్లో మంచి యాంటీ ఆక్సిడెంట్, పాలిఫినోలిక్ కాంపౌండ్స్, ఫోలేట్, బీటా క్యారోటీన్ లభిస్తాయి. అలాగే మనం నిత్యం తీసుకునే సిట్రస్ ఫ్రూట్స్, అది నిమ్మపండు ఉండొచ్చు, లేకపోతే కమలా పండు కానీ, బత్తాయి కానీ, గ్రేప్ ఫ్రూట్ కానీ ఇలాంటివన్నింటిలోనూ మనకు వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, లెమనాయిడ్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి కూడా మనకి ఒక యాంటీ ఏజింగ్ ఫుడ్ అన్నమాట. వీటితో పాటు మనకి క్రూసిఫెరస్ ఫ్యామిలీ, అది క్యాబేజ్, బ్రోకోలీ, బ్రజిల్ స్ప్రౌట్స్ ఇలాంటి వాటితో కూడా మనకి మనము ఏజింగ్ అనేది పోస్ట్‌పోన్ చేయొచ్చు. వీటిలో మనకి రకరకాల ఐసోఫ్లేవోన్స్, ఫ్లేవనాయిడ్స్, పాలిఫినోలిక్ కాంపౌండ్స్, వైటమిన్స్, మినరల్స్, ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయి. అలాగే మనం తీసుకునే డీప్ వాటర్ ఫిషెస్, సాల్మొనెల్లా, ట్యూనా, అలాగే హెరింగ్, ట్రాట్ ఇలాంటి వాటిలో మనకి సమృద్ధిగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ లభిస్తుంది. వీటితో కూడా మనకు ఎక్సలెంట్ యాంటీ ఏజింగ్ ఫుడ్ అని చెప్పొచ్చు. అలాగే మనం తీసుకునే చియా సీడ్స్, ఇప్పుడు అందరి ఆహారంలో చియా సీడ్స్ నార్మల్‌గా ఇన్కార్పొరేట్ చేస్తున్నారు. సో, ఈ చియా సీడ్స్‌ని, ఫ్లాక్స్ సీడ్స్‌ని మన ఆహారంలో ప్రతినిత్యం చేర్చుకుంటే వీటిలో మంచి యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్స్, మినరల్స్ లభిస్తాయి. సో, మనము మంచి నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, అలాగే కొద్ది రకాల సూపర్ సీడ్స్, తర్వాత ఫ్రెష్ ఫ్రూట్స్, లెమన్, సిట్రస్ ఇలాంటివి, తర్వాత మనం తీసుకునే నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్‌తో పాటు మన ఫుడ్ గ్రెయిన్స్, పల్సెస్ ఇలాంటివి మనము ప్రతిరోజు మన ఆహారంలో మోతాదుగా సరి అయిన టైంలో తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి అవకాడో ఫ్రూట్ ఉంది. అవకాడో ఫ్రూట్‌లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ లభిస్తుంది. అలాగే మంచి పాలిఫినోలిక్ కాంపౌండ్స్, తర్వాత మనకి క్యారోటినాయిడ్స్ ఉంటాయి. ఇది కూడా ఒక ఎక్సలెంట్ యాంటీ ఏజింగ్ ఫుడ్ అని చెప్పొచ్చు. అలాగే బెర్రీ ఫ్రూట్స్ ఉన్నాయి. మనం స్ట్రాబెర్రీ కానీ, రాస్బెర్రీ కానీ, ఇంకా బ్లూబెర్రీ కానీ ఇలా ఎన్ని రకాల బెర్రీస్ అయినా సరే మనము సీజన్‌లో వచ్చినప్పుడు వీటిని కనీసం ఒక 100-150 గ్రామ్స్ మన ఆహారంలో చేర్చాలి. వీటిలో రకరకాల కెరోటినాయిడ్స్, బీటా క్యారోటీన్, లైకోపీన్ ఇలాంటివి లభిస్తాయి. అలాగే మనం తీసుకునే యాపిల్ కూడా ఒక మంచి యాంటీ ఏజింగ్ ఫుడ్. సో, మనకు ఇండియన్ కాంటెక్స్ట్‌లో చూస్తే కనుక మనం తీసుకునే జామకాయ కానీ, ఉసిరికాయ కానీ, నేరేడు పళ్ళు కానీ, రేగి పళ్ళు కానీ, లేకపోతే మొర్రి పళ్ళు కానీ ఇలాంటివన్నిటి కూడా మనకి యాంటీ ఏజింగ్ అని చెప్పొచ్చనమాట. మనము సామాన్యంగా ఇంట్లో వాడుకునే దినుసులు ఏవైతే ఉంటాయో, మనం కిచెన్‌లో వాడుకునే వాటితో కూడా మనకు మంచి యాంటీ ఏజింగ్ అనేది కనబడుతుంది. ఎస్పెషల్లీ మెంతులు ఇలాంటివి యూజ్ చేయడము, ధనియాలు, జీలకర్ర
వాడుకోవడము, పసుపు వాడడము, వీటితో కూడా మనకు ఒక యాంటీ ఏజింగ్ ఫుడ్ లాగా ప్రూవ్ అయి ఉన్నాయి. సో మనము ట్రెడిషనల్గా తీసుకునే ఆహారాన్ని సరి అయిన మోతాదులో, సరి అయిన సమయంలో మన ఆహారంలో చేర్చుకోవడం, లేకపోతే మెడిటేరియన్ డైట్ ఫాలో చేయడం వలన మనకు ఏజింగ్ అనేది పోస్ట్పోన్ చేయొచ్చు. ఇంకా ఆహారంతో పాటు మనము జాగ్రత్తగా పాటించాల్సినవి కొన్ని విషయాలు ఉంటాయి. సరి అయిన మోతాదులో, సరి అయిన సమయంలో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. మనకి 6 to 8 అవర్స్ సౌండ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. తక్కువగా నిద్రపోయే వాళ్ళలో త్వరగా ఏజింగ్ అనేది కనబడుతుందనమాట. అలాగే స్ట్రెస్ ఫ్రీ లైఫ్. మనం ప్రతిదానికి ఒత్తిడి గురువు అయినప్పుడు కూడా మనకి ఏజింగ్ అనేది ఎక్కువగా కనబడుతుంది. సో ఈ స్ట్రెస్ని అవాయిడ్ చేయడానికి మనం ఏదైనా మైండ్ కామింగ్ టెక్నిక్స్, మనం మెడిటేషన్ చేయడం కానీ, లేకపోతే గడ్డిపైన నడవడం కానీ, లేకపోతే చిన్న చిన్న పక్షుల్ని కానీ, లేకపోతే పెట్స్ని పెంచుకోవడం కానీ, లేకపోతే గార్డెనింగ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ చేస్తే కనుక మనకు ఏజ్ అనేది కనబడదు. మనము ఖచ్చితంగా వాకింగ్ ప్లస్ ఎక్సర్సైజ్ ప్రతిరోజు ఒక 60 minutes చేస్తే కనుక వాళ్ళు చాలా యంగ్గా అనిపిస్తారు. సో ఎక్సలెంట్ డయట్, మంచి స్ట్రెస్ ఫ్రీ లైఫ్, సౌండ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్, రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇలాంటివి చేసినప్పుడు మనము ఖచ్చితంగా ఒక 10 to 15 years అనేది మనము తక్కువగా లేదా చిన్నగా కనిపిస్తూ ఉంటాం. ఏజింగ్ అనేది త్వరగా కూడా అప్పియరదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ మన మెటబాలిజం కానీ, హెల్త్ కానీ, మసిల్స్ కానీ, బోన్స్ కానీ ఇవి స్ట్రాంగ్గా ఉంటాయి. నమస్తే.